న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పట్టణంలో ఘనంగా జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే నేటికి దేశవ్యాప్తంగా అమలవుతున్నాయన్న ప్రతిపాటి. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ లో భాగంగా చీపురుతో రోడ్డు శుభ్రం చేసిన ప్రతిపాటి. స్వచ్ఛత శుభ్రత అందరి జీవితాల్లో భాగం కావాలని పిలుపు. పట్టణంలోని 32వ వార్డు భావన ఋషి నగర్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు విగ్రహం. ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రతిపాటి. బీజేపీలో చేరిన వ్యాపారవేత్త ఆలేటి ప్రసాదరావు. పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. దివంగత ఎన్టీఆర్ వ్యక్తి కాదని ఒక మహాశక్తిని నమ్మకం విశ్వాసం అనే పునాదులపై ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగిందని ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం దిశగా వడివడిగా పరుగులు పెట్టిస్తున్నారని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. శనివారం పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్ 9వ వార్డు నెహ్రూ నగర్ కళామందిర్ సెంటర్ 34వ వార్డు సుగాలి కాలనీ పార్టీ కార్యాలయం మరియు పలుచోట్ల జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్ విగ్రహాలను పూలమాలలు వేసి నివాళులర్పించి అన్నదాన కార్యక్రమాలు బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాటితో పాటు పార్టీ నాయకులు కౌన్సిలర్లు కార్యకర్తలు పాల్గొన్నారు. ओके सर ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతిని పురస్కరించుకొని తెలుగు జాతి దేశ విదేశాల్లో ఎక్కడున్నా ఈరోజు వర్ధంతి కార్యక్రమాల్ని వాడవాడల అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు కానీ, బట్టల పంపిణీ కానీ, పండ్ల పంపిణీ కానీ, అన్నదానం కార్యక్రమాలు కానీ, ఎవరికి తోచిన విధంగా వారు ప్రపంచవ్యాప్తంగా ఈనాడు ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రాజకీయాలకు ఒక స్ఫూర్తి, రాజకీయాల్లో ఒక శక్తి, ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని నిరూపించినటువంటి యుగ పురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ అంటేనే ఒక ప్రభంజనం.
ఆ విధంగా రాజకీయాల్లో వినూత్నమైనటువంటి మార్పులు తీసుకొచ్చి గ్రామానికి రాజకీయ చైతన్యాన్ని ఒక నూతన ఒరవడిని తీసుకొచ్చి మారుమూల గ్రామాల సైతం రాజకీయానికి ఒక అర్థాన్ని పరమార్థాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆ విధంగా తారక రామారావు గారు ఏది ఇచ్చినా ఒక మాట ఇస్తే ఒక శాసనంలాగా ప్రజల్లో ఒక నమ్మకం, విశ్వాసం, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని నమ్మి ఎన్నో కోట్ల రూపాయల ఆదాయాన్ని కూడా వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి పేదవారికి సేవ చేయాలి, పేదరికం లేనటువంటి సమాజం కోసం పాటుపడాలని ఒక నమ్మకం, విశ్వాసంతో రాజకీయాల్లోకి వచ్చి పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారం తీసుకొచ్చినటువంటి ఘనత ఈ దేశంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆ విధంగా సామాజికంగా బలహీన వర్గాలకి రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో కానీ, ఆడబిడ్డలకు ఆస్తి హక్కు తీసుకురావడంలో కానీ, కూడు గూడు గుడ్డ నినాదం ఆనాడు ఏదైతే సంక్షేమ పథకాలు చేపట్టారో అవే ఈనాటికి కూడా కొత్త పథకాలుగా ఈనాడు కూడా ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్టీఆర్ ఆనాడు తీసుకున్నటువంటి పథకాల వైపే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచించేటువంటి పరిస్థితి ఈనాడు ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు వచ్చింది, అన్ని ప్రభుత్వాలకు వచ్చింది. ఆ విధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు లక్షలాది మంది, కోట్లాది మంది పేదవారికి కడుపు నింపేటువంటి సంక్షేమ పథకాలు, అదేవిధంగా ఈరోజు గృహ నిర్మాణ పథకం వచ్చిందంటే ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి. ఆ విధంగా అనేక పథకాలకు రూపకల్పన చేసి ప్రభుత్వం ప్రజల కోసం, ప్రభుత్వం కోసం ప్రజలు కాదు అనేటువంటి విధంగా ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకొచ్చి సరికొత్త ఆలోచనలు, సరికొత్త విధానాలని ప్రజలకు పరిచయం చేసి రాబోయేటువంటి తరానికి కూడా ఆనాడు, ఈనాడు, ఏనాటికి కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఉన్న ఆదరణ కానీ, ఉన్నటువంటి ప్రభంజనం కానీ మరొకరు సాటి లేరు అనేటువంటి విధంగా ఆయన స్ఫూర్తితోటి చంద్రబాబు నాయుడు గారు, అదే స్ఫూర్తితో మనవడు లోకేష్ బాబు గారు ఈరోజు కోటి సభ్యత్వాలని ఈరోజు పూర్తి చేసి తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక నూతన వరవడి, ఒక నూతన ఉత్సాహం. యాక్సిడెంట్లో చనిపోతే 5 లక్షల ఇన్సూరెన్స్ పథకం ఈ దేశంలో ఏ పార్టీకి లేనటువంటి చరిత్రని ఈనాడు లోకేష్ బాబు గారు నాయకత్వంలో ఎన్టీఆర్ స్ఫూర్తితోటి వారు వేసినటువంటి ఫౌండేషన్ ఈనాడు కోటి సభ్యత్వాలు దాటి దేశంలో ఒక ప్రాంతీయ పార్టీ ఒక చరిత్ర సృష్టించడం జరిగింది. ఆ విధంగా కోటి సభ్యత్వాల్లో కూడా 1,00,000కు పైబడి 11 మంది, 50,000 పైబడి 1,01,05 నియోజకవర్గాలు, అంటే దాదాపు 116 నియోజకవర్గాలు ఈనాడు 50,000కు పైబడి సభ్యత్వాలు. ఆ విధంగా ఒక చరిత్ర సృష్టించినటువంటి ఘనత తాతకు తగ్గ మనవడు లోకేష్ బాబు ఒక చరిత్ర సృష్టించారు. ఆ విధంగా ఈరోజు 29వ వర్ధంతి ఈరోజు చిలకలూరుపేటలో కూడా ఘనంగా నిర్వహించుకోవటం, ఈరోజు సాయంత్రం ఎన్టీఆర్ పేరు మీద కళలు ఏదైతే కళాకారులను ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గంలో కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. దివంగత నేత నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం చిలకలూరిపేట పట్టణంలోని 7వ వార్డు ఎన్టీఆర్ కాలనీలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు నేడు ఎన్టీఆర్ ను స్మరించుకుంటూ పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. రాజకీయాలకు అసలైన అర్థం పరమార్థం తెలిపిన ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారం చేపట్టేలా ప్రజా ప్రభంజనం సృష్టించారని చెప్పారు. ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసమేనని చాటి చెప్పడమే కాక వెనుకబడిన వర్గాలను రాజకీయంగా ప్రోత్సహించిన వ్యక్తిగా ఎన్టీఆర్ చరిత్రకి ఎక్కారని పుల్లారావు చెప్పారు. ఎన్టీఆర్ స్ఫూర్తితోటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం దిశగా పరుగులు పెట్టిస్తున్నారన్నారు. తాతకు తగ్గ మనవడిగా మంత్రి లోకేష్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని కోటికి చేర్చారని, దేశంలో మరే రాజకీయ పార్టీ సాధించని ఘనతను సాధించేలా చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది మీకు మంచి భోజనాలు కూడా పెట్టి మంచి చీరలు ఈ రోజు మీకు పంపిణీ చేస్తూ ఉన్నారు. పథకాలు 4,000 రూపాయల పెన్షన్ వస్తుందా? వస్తుందన్నాడు చేయొద్దండి. ఎంతమంది ఉన్నారో మీలో? దాదాపు అందరూ మీరే ఉన్నారు. సంతోషమేనా? చంద్రబాబు గారు రాబట్టి 4,000 తీసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో 250 పెంచడానికి 5 ఏళ్లు పట్టింది.
జగన్మోహన్ రెడ్డికి మనసు రాల. చంద్రబాబు గారు ఒకే అధికారంలోకి రాకముందు 3 నెలలకు కూడా కలిపి ఇచ్చారు లేదా? పని చేసే ముఖ్యమంత్రి ఉంటే మీకు డబ్బులు ఎట్లా వస్తున్నాయో చూశారు. మన గవర్నమెంట్ వచ్చినాక బాగుందా లేదా? మన ప్రభుత్వం బాగుందా, గత ప్రభుత్వం బాగుందా? ముఖం తెలియకపోయినా ఓటేశారు. ఒక ఆమె వచ్చింది పోయింది, ముఖం తెలియదు ఓటేశారు, పేరు కూడా చెప్పండి నేను. ఆ విధంగా ఈరోజు చిలకలూరుపేటలో ఇంతకు మా మౌదాలి చెప్పాడు, డబ్బులు తప్ప రెండో చూసుకోలే వాళ్ళు. ఓటేసిన వాళ్ళ గురించి ఆలోచించలా, ఏ పని చేస్తే మీ దగ్గర మంచి పేరు వస్తుందో ఆలోచించలా, డబ్బులు. ఆ విధంగా 5 ఏళ్లు మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కాలువలు తీస్తున్నారా? ఇప్పుడు తీయకపోతే చెప్పండి. కాలువలు తీయాలి, పరిశుభ్రంగా ఉండాలి. ఈరోజు అందుకనే చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర దివస్ స్వచ్ఛ చిలకలూరుపేట ఉండాలని. కాలువలు తీయకపోయినా రోడ్లన్నీ వేశాను నేనే. మీకు మంచి పార్క్ కూడా కట్టాను. పార్క్ వాడుతున్నారా? పార్కు వాడండి. 4 అడుగులు వేస్తే పార్కులో మీకు ఆరోగ్యం మెరుగుపడుద్ది. పరిశుభ్రత ముఖ్యం అన్నమాట. కాబట్టి ఈరోజు చంద్రబాబు గారు కూడా కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆ విధంగా మీరు ఈరోజు ఈ చీరల పంపిణీ కానీ, భోజనాలు కానీ, వర్ధంతి సందర్భంగానే మీకు ఈ కార్యక్రమాన్ని బాజీ అధ్యక్షుడు వారి డబ్బులతోటి మీ అందరికీ ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జ్ఞాపకార్థం మీకు పంపిణీ చేస్తున్నారు. చంద్రబాబు గారి ఆలోచనలన్నీ మీ పిల్లలకు భవిష్యత్తు ఉండాలని, చంద్రబాబు గారి దూరదృష్టి మీ కుటుంబాలు బాగుండాలని, కష్టాలు పోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, అభివృద్ధి చెందాలి, మీ పిల్లలకు ఒక భవిష్యత్తు కావాలి. పేదవాళ్ళు లేనటువంటి చిలకలూరుపేట పేదవాళ్ళు లేని రాష్ట్రాన్ని చేయాలనే దానికోసం తపన పడే ముఖ్యమంత్రి ఉన్నాడు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, స్వచ్ఛత, శుభ్రత అనేవి అందరి జీవితాల్లో భాగం కావాలన్నదే కార్యక్రమం యొక్క సదుద్దేశమని మాజీ మంత్రి ప్రత్తిపాటి తెలిపారు. శనివారం స్థానిక ఎన్ఆర్టీ సెంటర్లో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. ఆరోగ్యమే మహాభాగ్యమనే వాస్తవాన్ని ప్రజలంతా గ్రహించాలని, దానిలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటి మాదిరే పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. చుట్టూ ఉండే వాతావరణం బాగుంటేనే అందరి ఆరోగ్యం, ఆలోచనలు బాగుంటాయనే వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా చీపురుపట్టి రోడ్లను శుభ్రం చేసిన మాజీ మంత్రి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా వ్యవహరించాలని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది. ప్రతి నెల 3వ శనివారం ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని మనం పరిశుభ్రత ప్రాధాన్యత ఈ ప్రభుత్వంలో ఉంది, ఎప్పుడైతే పరిశుభ్రత ఉంటుందో ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు అనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసంతో ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు కడపలో రాష్ట్రమంతా అన్ని నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం జరుగుతుంది. ఎప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రజలను భాగస్వాములను చేసి, ప్రజలను చైతన్యవంతం తీసుకొచ్చి పేదరికం లేనటువంటి సమాజంలో అందరినీ భాగస్వాములను చేయటమే చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టి. దానిలో భాగమే ఈనాడు ఈ స్వచ్ఛాంధ్ర
కార్యక్రమం స్వచ్ఛ శుభ్రత. సంబంధాలు బలహీనమవుతున్నట్టే కళా పరిషత్తులు, నాటక పరిషత్తుల పట్ల ప్రజల్లో ఆసక్తి, ఆదరణ నానాటికి తగ్గుతున్నాయని, ప్రజాదరణ పెంచేలా కళాకారులు, కళాభిమానులు నేటికి నాటకాలను ప్రజారంజకంగా కొనసాగించడం నిజంగా అభినందించాల్సిన విషయమని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శుక్రవారం రాత్రి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం అనంతవరం గ్రామంలో నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా జరిగిన ఎన్టీఆర్ కళా పరిషత్ నాటక పోటీల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చెడు ఆలోచనలను పారద్రోలి మంచి ఆలోచనలతో సన్మార్గం వైపు నడిపించే శక్తి నాటక కళా పరిషత్లకే ఉందని, నేటి యువత నాటకాలను ఆదరించాలని, కళాకారుల కష్టాన్ని, ప్రతిభను ప్రతి ఒక్కరూ గుర్తించాలని పుల్లారావు సూచించారు. టీవీ, సినిమా ప్రభావంతో కనుమరుగవుతున్న నాటక రంగాన్ని కాపాడుకోవడానికి కొందరు కళాకారులు పడుతున్న తపన, చేస్తున్న కృషి నిజంగా అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర జనాభా పెరగాలని చెప్పడం వెనుక సదుద్దేశం ఉందని, భవిష్యత్తులో రాష్ట్రంలో యువత తగ్గిపోతోందనే ఆందోళనతోనే ఆయన అలా అంటున్నారని పుల్లారావు చెప్పారు. యువశక్తి, యువ మేధస్సు లేకుంటే రాష్ట్ర అభివృద్ధితో పాటు దేశ అభివృద్ధి కూడా తీవ్ర విఘాతం కలుగుతుందనే వాస్తవాన్ని అందరూ గ్రహించాలన్నారు. చంద్రబాబు, లోకేష్ లు యువత ఆలోచనలు, ఆశయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, అవకాశాలను నూతన తరం సద్వినియోగం చేసుకోవాలని పుల్లారావు పిలుపునిచ్చారు. గ్రామాల్లో మునుపటి పండుగ వాతావరణం రావడం కోసం కళా పరిషత్తులు తగిన కృషి చేయాలన్నారు. 10 మందిని మంచి మార్గంలో నడపడంలో కళా పరిషత్తుల పాత్ర చాలా గొప్పదన్నారు. టీవీ5 సాంబశివరావు లాంటి వారి ఇలాంటి కార్యక్రమాలకి రావటం, కళాకారులను ప్రోత్సహించడం వారిలోని సమాజహిత కాంక్షకు నిదర్శనమని పుల్లారావు తెలిపారు. కళలకు పుట్టినిల్లు చిలకలూరిపేట అని, అలాంటి ప్రాంతానికి గుర్తింపు తీసుకురావడంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని, అదేవిధంగా త్వరలోనే ఆడిటోరియం పనులు పూర్తి చేస్తామని మాజీ మంత్రి సభాముఖంగా స్పష్టం చేశారు. మాజీ మంత్రి, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు శనివారం పార్టీ కార్యాలయంలో పలు న్యూస్ ఛానల్స్ కు సంబంధించిన నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు. రాజ్ న్యూస్ ఛానల్ తో పాటు జీ తెలుగు న్యూస్ ఛానల్ కి సంబంధించిన నూతన క్యాలెండర్లను ప్రత్తిపాటి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా న్యూస్ ఛానల్స్ యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యూస్ రిపోర్టర్లు సిద్దిక్, శ్రీనివాసరావు, ఆవాస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఓకే కొద్దిగా జరుగన్న కొద్దిగా ఉన్నాడు ఆయన చెప్పను తీయమ్మా ముంచు తీ. ఓకే ఫోటో. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి కార్యక్రమం నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్ పాలెం గ్రామంలో ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా 300 మందికి పులిహోర లడ్డూ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి గుర్రం నాగపూర్ణ చంద్రరావు పాల్గొని మాట్లాడారు. టీడీపీ గ్రామ అధ్యక్షుడు పూనాటి కోటేశ్వరరావు, కోమటినేని కోటేశ్వరరావు, గుర్రం సింగయ్య, కామినేని రత్తయ్య, నానపాటి కోటేశ్వరరావు, పూనాటి నాగేశ్వరరావు, గుర్రం వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047లో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాటించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ప్రతి పాఠశాలలో ఈ రోజు నుంచి కార్యక్రమాన్ని స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించాలని ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు చిలకలూరిపేట పట్టణంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులచే స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఆవాస ప్రాంత పాఠశాల పరిసరాలను, తరగతి గదులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మొక్కల పెంపకంపై శ్రద్ధ వహించాలని, మొక్కలు నాటడం, వాటిని సంరక్షించాలని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రతే ఆరోగ్య భద్రతగా గుర్తించాలని, వ్యాధులు వచ్చాక చికిత్స తీసుకునే కంటే వ్యాధులు రాకుండా నివారించడం ముఖ్యమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పోటు శ్రీనివాసరావు, విద్యార్థులు పాల్గొన్నారు. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు
పరిశుభ్రత గురించి నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. పట్టణానికి చెందిన వ్యాపారవేత్త ఆలేటి ప్రసాదరావు భారతీయ జనతా పార్టీలో చేరారు. విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆలేటి ప్రస్తుతం రోటరీ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలేటి మాట్లాడుతూ బీజేపీ పాలనలో ప్రజలు ఎన్నో సంక్షేమ ఫలాలు పొందుతున్నారని, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న కార్యక్రమాలకు ప్రజలకు ఉపయోగకారణంగా ఉన్నందున పార్టీలో చేరినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు వివేకానంద సేవా సమితి అధ్యక్షులు వలివేటి సత్యనారాయణ, వలివేటి మధు బ్రహ్మం తదితరులున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి సమక్షంలో విజయవాడ పార్టీ కార్యాలయంలో బీజేపీలో చేరుతున్న సందర్భంగా మేడం గారిని కలిసి పార్టీలో చేస్తున్నాము. నరేంద్ర మోడీ గారి పార్టీ పరిపాలన నచ్చి మన రాష్ట్రానికి ఎంతగా ఉపయోగపడుతుందని తెలుసుకొని ఆ పార్టీలో చేస్తామండి. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు మన రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో ఆ పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నాము. మాతో పాటు వివేకానంద సేవా సంస్థ సభ్యులు వలేటి సత్యనారాయణ గారు, మధు గారు, బ్రహ్మం గారు తదితరులు మాతో పాటుగా ఈరోజు పార్టీలో చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం స్థానిక శాఖ గ్రంథాలయంలో శనివారం స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ జరిగింది. పట్టణ పౌరులంతా స్వచ్ఛత పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నమెంట్ ప్లీడర్ దాసరి చిట్టిబాబు, వైఎంసీ అధ్యక్షులు చుక్క విన్సెంట్ పాల్, దత్తసాయి అన్నదాన పీఠం అధ్యక్షులు పూసపాటి బాలాజీ, గ్రంథాలయ ఇన్ఛార్జ్ అధికారి నాగూర్ వలి తదితరులున్నారు. ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నేను పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల వరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. ఏపీపీటీడీ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రభుత్వ గుర్తింపు సంఘం రిజిస్టర్ నెంబర్ 155/2020 రాష్ట్ర అధ్యక్షులు వలిశెట్టి దామోదరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవి నరసయ్య ఆధ్వర్యంలో 2025 నూతన సంవత్సర ఎగ్జిక్యూటివ్ డైరీని ముద్రించడం జరిగింది. చిలకలూరిపేట డిపో సెక్రటరీ అద్దంకి వరప్రసాదరావు, డిపో జాయింట్ సెక్రటరీ మువ్వా సుబ్బారావుతో కలిసి మాజీ మంత్రి, స్థానిక శాసన సభ్యులు ప్రతిపాటి పుల్లారావుకు శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. ఇవి నాటి సిసి న్యూస్. నమస్తే.